నడుమ ఆంధ్రాల ఆకుంట కొట్టిన వానలు జయంగా వరదలు జయంగా తొవ్వ బందైన ఊర్లకు బంగ్లాల మీదికి తలదాచుకున్న జనాలకు డ్రోన్లతోని అన్నం పొట్లాలు నీళ్ళ బాటిల్ వంచిరు కదా. టెక్నాలజీని ఏమన్నా వాడుతుర్రా అని సూచనలంతా వారేవా అన్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముంగట్కేసి డ్రోన్ తోని ఇగో ఈ కొత్త పని చేసి వైరల్ అవుతురు ఆడాడా. పొలానికి మందులు కొట్టేటందుకు వరదల్లో అన్నం పొట్లాలు వంచనీకే అనుకున్నాం గానీ ఇప్పుడు గణపతి నిమజ్జనాల్లో కూడా డ్రోన్లను వాడి ఇట్స్ జింగ్ అమేజింగ్ అనిపిస్తురుగా. తూర్పుగోదావరి జిల్లా కడియపలంక ఊర్లే ఒకే ఆడకట్టున్న బుడ్డ పోరాలు అందరు కలిసి ఓ బాల గణపతిని పెట్టిరట. చూస్తందుకు చిన్న పోరగాండ్లే అయినా వినాయకుని పెట్టి పూజలు చేసుట్లా పెద్దోళ్ళ కంటే ఏమాత్రం తక్కువ కాదన్నట్టే చేసిరట. ఇక 9 దినాలు పూజలు చేసి శివర్నాడు సింధులేసుకుంటూ పోయి చెర్ల నిమజ్జనం చేద్దామని చూసిరు. కానీ అక్కడ పోలీసులుండి అరే మీరు చిన్న పోరాలు చెర్ల పోతే మునిగిపోతారు, మిమ్మల్ని లోపలికే పంపించమని చెప్పి ఆపిరట. ఇక అలా గ్యాంగ్ లో ఓ బుడ్డోనికి పెద్ద ఉపాయం వచ్చి అలా తాన డ్రోన్ నడిపొచ్చి ఒక ఆయన పట్టుకొచ్చిరట. డ్రోన్ కి 4 రోకలు 4 తాళ్ళు కట్టి గణనాథుని పీట మీద నడిమి ఇట్లా కూసబెట్టిరు మంచిగా. ఇక అంతా ఓకే అన్నాక రయ్యం అనుకుంటే గాలికి ఎగిరిడు గణపతి డ్రోన్ లా. గాలి అటు ఇటు తిప్పి అటెంక నీళ్ళ నిమజ్జనం చేసి దండం పెట్టిరు. దీంతో పిల్లగాలైతే మస్తు సంబరపడ్డారు పోరి. కానీ ఏదున్నా పిల్లలు చెర్లకి దిగకుండా ఆగం కాకుండా గణేశుని మనసు నిండా మంచిగా జాగదోలి నిమజ్జనం చేసేందుకు మంచి ఉపాయం చేసిరు పోరు అనుకోబట్టి ఇది చూసిన వాళ్ళంతా. Passa tempo.